సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు రామ్మోహన్ ఎమ్మెల్యే గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, మీకు మీ ప్రేక్షకులకి. సార్, మనం ఇప్పుడు జీవిత బీమా అంటే పెద్దవాళ్ళకే అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. మరి చూసుకుంటే ఇండియా పోస్ట్ ఆఫీస్ మనకి చిన్న పిల్లల కోసం కూడా బాల్ జీవన్ బీమా యోజన అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది సార్. బీమా అనగానే మనం అదే కాన్సెప్ట్లో ఉంటాం, పెద్దవాళ్ళకే అనేసి. సో మన పిల్లలకు కూడా ఈ బాల్ జీవన్ బీమా యోజన పథకం అంటే అసలు ఇది ఏం సార్? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? దీని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? అసలు పిల్లలకి బీమా ఏంటి సార్? అసలు బేసిక్ ఏంటంటమ్మా, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి సరిపడా వస్తువులు, విషయాలు ఇంక్లూడింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి. మీరు మార్కెట్లో షాప్స్ చూస్తుంటారు, కిడ్స్ అండ్ మామ్స్ సంథింగ్ అలా పేరు వచ్చే షాప్స్ ఉన్నాయి కదా. అంటే పుట్టిన పిల్లలు, వాళ్ళకి అసోసియేటెడ్ మామ్స్ చిన్న పిల్లల కోసము. అలా మీరు మొదలుపెట్టి స్టూడెంట్స్కి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ ప్రోడక్ట్స్ వాళ్ళకి ఉన్నాయి, మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఉన్నాయి, ఓల్డ్ ఏజ్డ్ వాళ్ళకి ఉన్నాయి. కనుక దిస్ ఈజ్ కామన్. జీవితంలో ప్రధానంగా మనిషికి కావాల్సినవి ఒక 4-5. మనీ పరంగా చూస్తే సేఫ్టీ పరంగా, సేఫ్టీ, సెక్యూరిటీ. సేఫ్టీ, సెక్యూరిటీ 2-3 రకాలుగా. ఒకటి ఫిజికల్ లెవెల్లో, భౌతిక పరంగా రోడ్డు మీద యాక్సిడెంట్ జరగకుండా మనం తీసుకునే జాగ్రత్తలు, హెల్మెట్ కానీ, సీట్ బెల్ట్ కానీ, ఇంకోటి కానీ, పెడస్ట్రియన్ క్రాసింగ్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాడడము, ఇదంతా ఫిజికల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయము. దీని ఫినాన్షియల్ సెక్యూరిటీ, మనిషికి హ్యాండ్ టు మూవ్ HTML అంటాము, అది కంప్యూటర్స్లో హైపర్ టెక్స్ట్ మార్కర్ లాంగ్వేజ్. ఐ యూజ్ ఇట్ ఫర్ హ్యాండ్ టు మౌత్ లివింగ్. అంటే ఏ రోజు కష్టం ఆ రోజు చేయాలి, ఆ రోజు తిని సంపాదించుకోవాలో, తినాలా. దిస్ ఈజ్ ద మినిమం థింగ్. ఆ మినిమంలోనే ఎప్పుడు మనిషి ఉండడు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళ హార్డ్ వర్క్ని బట్టి హీ విల్ మైగ్రేట్ టు ఎనీ లెవెల్, అప్ టు అంబానీ లెవెల్ వెళ్ళొచ్చు, కాలం కలిసి వస్తే. కాలం ఊరికనే కలిసి రాదు, వీడు కష్టపడాలా. నేను PAY అని వాడుతుంటాను. అర్హత సంపాదించుకోవాలి, యోగ్యత సంపాదించుకోవాలి, ఆ తర్వాత భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉండాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాప్తము, దెన్ యూ విల్ గెట్. దిస్ ఈజ్ వన్ థింగ్. దెన్ పిల్లలు వాళ్ళ మేజర్ అయ్యేంత వరకు తల్లిదండ్రుల బాధ్యత. లీగల్గా కూడా, చట్టపరంగా కూడా మైనరు వాళ్ళ పిల్లలు, మైనర్స్ ఏదైనా తప్పు చేస్తే కొన్ని దేశాల్లో పేరెంట్స్కి డైరెక్ట్ శిక్ష ఉంటుంది, పిల్లలకు ఉండదు. మన దగ్గర కూడా అది కొంతవరకు చట్టం లేకపోయినా కూడా కొంత నియమావళి ఉంది దానికి. చిన్నపిల్లలు కనుక ఏదైనా నేరం చేస్తే జువెనైల్ కోర్టు సిస్టమ్ అని ఒకటి ఉంది. వాళ్ళకి కొంచెము క్షమ గుణముతోని శిక్ష విధిస్తారు, కరెక్టివ్ పనిష్మెంట్ అంటాము. పెద్దవాళ్ళకి అది కాదు, డైరెక్ట్ పనిష్మెంటే ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. దెన్ ఈ ప్రొడక్ట్స్ ఇప్పుడు మీరు చెప్తుంది బాల జీవన్ యోజన. బాలజీవనం అంటే ద చైల్డ్హుడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనే అర్థంలో మనం తీసుకోవాలి. ఇది 2 పిల్లలకి రిస్ట్రిక్ట్ చేశారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. అంటే మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు. అంటే 3 కాంబినేషన్స్ ఉన్నాయి. 2 బాబులు కావచ్చు, 2 పాపలు కావచ్చు, ఒక బాబా ఒక పాపు కావచ్చు. 3వ చైల్డ్కి మట్టుకు లేదు. 62 to 2 చిల్డ్రన్. పేరెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా EC, పేరెంట్స్ ఏజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 45 years ఆఫ్ ఏజ్. వీళ్ళకు కూడా ఏజ్ క్రైటీరియా ఉంది. ద చైల్డ్ షుడ్ బి బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 5 and 20. 20 ఎందుకు పెట్టారు? ఇట్ ఈస్ బియాండ్ మై కాంప్రహెన్షన్. మామూలుగా 18 years వరకే మైనరు, కానీ వాళ్ళు ఫస్ట్ 5 years తీసేశారు, 5 ఏళ్ల నుంచి 20 ఏళ్ళ వరకు పెట్టారు. దిస్ ఈస్ ద ఏజ్ క్రైటీరియా ఫర్ బోత్ ద చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ ద పేరెంట్స్. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ దెన్ ప్రీమియం పర్ డే అనేది క్యాలిక్యులేషన్ పర్పస్కి పెట్టారు. మినిమం 6 rupees, మ్యాక్సిమం 80 rupees పర్ డే. 30తోనే మల్టిప్లై చేస్తే మంత్లీ వస్తుంది, ఆ వచ్చిన దాన్ని 12తో మల్టిప్లై చేస్తే ఇయర్లీ వస్తుంది. జనరల్గా ఎక్కడైనా కూడా ఇన్సూరెన్స్లో ఇది పోస్టల్ వాళ్ళ స్కీమ్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. PLI ఈజ్ ఏ బెటర్ ఇన్సూరెన్స్ స్కీమ్ దెన్ LIC. నాకు కూడా, నేను సర్వీస్లో ఉన్న కాలంలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ నాకు ఉండేది, ఇప్పటికి కూడా ఒకటి ఉంది. అంటే అది లైఫ్ టైం వరకు ఉంది. అంటే ద బెనిఫిషరీస్ ఆర్ మై లీగల్ హెయిర్స్, నాట్ మీ. అంటే నేను కావాలంటే సరెండర్ చేసుకోవచ్చు, ఏదో పెద్ద అమౌంట్ కాదు, ఇట్ ఈస్ లైక్ దట్. సో ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ PLI ఇన్ ప్రాక్టీస్.
ఈ పిఎల్ఐ వాళ్ళదే ఈ బాల యోజన స్కీమ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్, ఇండియా పోస్ట్ వాళ్ళ దీస్ థింగ్స్. సో ఇది ప్రీమియం పార్ట్ వచ్చేసి పర్ డే 6, మినిమం 6, మ్యాక్సిమం 18 యూ కెన్ క్యాలిక్యులేట్. దెన్ ద మ్యాక్సిమమ్ అంటే ఎక్కడైనా ఇన్సూరెన్స్లో 2 చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, వన్ ఈజ్ ప్రీమియం, ద అదర్ ఈజ్ పాలసీ. ప్రీమియం కెన్ బి మంత్లీ. ఎంప్లాయిడ్ పర్సన్స్కి శాలరీ ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి ఎస్ అని అంటారు, శాలరీ సేవింగ్స్ స్కీమ్స్ అనేసి. అంటే శాలరీలో కట్ అయిపోతుంది. కట్ అయిపోయి స్ట్రేట్గా ఎంప్లాయర్ విల్ సెండ్ టు ద ఇన్సూరెన్స్, ఐదర్ వెదర్ ఇట్ ఈస్ ఏ పోస్టల్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ దిస్ వన్. అలా లేని వాళ్ళు అంటే ఫిక్స్డ్ మంత్లీ ఇంకా లేని వాళ్ళు దే హ్యావ్ అన్ ఆప్షన్ టు పే క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీ. వన్స్ ఇన్ 2 years 3 years అట్లా లేదు, మ్యాక్సిమం 1 year. విత్ ఇన్ ద 1 year ఐదర్ 6 monthly ఆర్ క్వార్టర్లీ. అది ఎలా కడతామో పీరియాడిసిటీ అనేది ఆ చందాదారు ఇన్సూరర్ కెన్ డిసైడ్. ఇవి మౌలికమైన విషయాలు. కానీ ఒక 10వ ఏట వచ్చిన తర్వాత యాక్సిడెంట్లో 2 పేరెంట్స్ చనిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి కట్టేవాళ్ళు లేరు కదా ప్రీమియం. సో దట్ ఈస్ వేవ్డ్. యూ గెట్ ద ఇన్సూరెన్స్ ఆఫ్టర్ ద టర్మ్ ఈజ్ ఓవర్. ఇమీడియట్గా రాకపోవచ్చు, ఆఫ్టర్ ద టర్మ్ ఈజ్ ఓవర్, బట్ యూ ఆర్ వేవ్డ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ప్రీమియం. ఆ ప్రొవిజన్ ఉంది. సో అల్టిమేట్గా దిస్ ఈజ్ ఏ గుడ్ స్కీమ్ విత్ 2 respects. వీళ్ళు 5 years ఎందుకు తీసుకున్నారంటే జనరల్గా ఇన్ ఎనీ కంట్రీ, పర్టికులర్లీ మన ఇండియాలో ఈ ఇన్ఫాంట్ డెత్స్, చైల్డ్ డెత్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఒక 5 years వరకు చైల్డ్ కనుక సస్టైన్ అయితే దేర్ ఆఫ్టర్ చనిపోయే అవకాశాలు తక్కువ. లాంగ్విటీ ఇట్ గోస్ ఆన్. మేబీ దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ పుట్ ఇట్ 5 years. 20 ఎందుకు తీసుకున్నారంటే 18కి ఎట్లాగో మేజర్ అవుతాము, మేబీ ఇంకో 2 years యాడ్ చేశారు. ఆ 15 years అట్లా ఏమైనా ఉండొచ్చు. 5 నుంచి 20, 15 years ఇస్ ద డిఫరెన్స్, వాట్ ఎవర్. సో జెండర్ డిఫరెన్షియేషన్ లేదు మనకి. ఎస్ఎస్వై సుకన్య సమృద్ధి యోజనలో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్, అది వాళ్ళకి స్కీము. ఇక్కడ ఈక్వల్లీ అప్లికబుల్ టు బాయ్స్ అండ్ గర్ల్స్. సో దిస్ ఈస్ ఏ గుడ్ స్కీమ్ అమ్మా. సార్ మరి నాకు ఒక డౌట్ వచ్చింది సార్, మీరు ఇందాక పేరెంట్స్ కనుక చనిపోతే అన్నారు. ఇన్ కేస్ మనం అంటే క్వశ్చన్ అనకూడదు కానీ మనకి వ్యూవర్స్ తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ అడగాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఆ చైల్డ్ కనుక చనిపోతే మరి ఆ నామినీకి వస్తుందా? వస్తుందమ్మా, డెఫినెట్గా వస్తుంది. అంటే పేరెంట్స్కి వస్తుంది. నామినీ పేరెంట్స్కి ఎందుకు వస్తుందంటే వాళ్ళు ప్రీమియం పే చేస్తుంది వాళ్ళే కదా. ఇన్సూర్డ్ వచ్చేసి చైల్డ్, ఇన్సూరర్ వచ్చేసి పేరెంట్ వస్తుంది. ఒకవేళ పేరెంట్స్ కూడా పోయాలనుకోండి, అంటే ఇది చాలా లాస్ట్ రిజల్ట్, లీగల్ హెయిర్స్, నామినీస్, ఆ సిస్టమ్ అంతా ఉంది. సో జనరల్గా ఏదైతే అప్లై అవుతుందో ఫర్ ఆల్ స్కీమ్స్ దట్ ఈజ్ ఎనీవే అప్లికబుల్ టు దిస్. ఇక్కడ స్పెషల్గా ఉన్న ప్రొవిజన్ ఏంటంటే కట్టే వాళ్ళే పోయినప్పుడు ఇంకా వేరే వాళ్ళు కట్టరు కదా థర్డ్ పార్టీ, అందుకని వేవ్ చేశారు కదా. ఇప్పుడు మామూలు జనరల్ ఇన్సూరెన్స్ మనం తీసుకున్నా కూడా మనం చనిపోతే ఇంకా ప్రీమియం కట్టే ప్రసక్తే రాదు. యూ విల్ గెట్ ద అమౌంట్ ఇమీడియట్లీ. మామూలుగా వాట్ వి సే లైఫ్ ఇన్సూరెన్స్లో లైఫ్, నాట్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లో అంతే కదా. వన్స్ యూ డై దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రీమియం. రైట్. సో ఈ బాల్ బీమా యోజన ఏదైతే కొత్తగా వచ్చింది స్కీమ్ సార్, పిల్లలకి కొంచెం ఇది యూస్ఫుల్ అంటారు. చాలా యూస్ఫుల్ అమ్మా, పేరెంట్స్ కూడా యూస్ఫుల్. అల్టిమేట్గా పేరెంట్స్ హ్యాపీనెస్ లైస్ ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద చిల్డ్రన్, అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, ఎథికల్ అండ్ వాల్యూ, అండ్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ అఫెక్షన్ ద పేరెంట్స్కి పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలి. రేపు ప్రొద్దున మేము లేనప్పుడు బై ఎనీ రీజన్ మై చైల్డ్ షుడ్ నాట్ సఫర్ అనేది జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దీంట్లో ఉంటుంది. మన ఎక్సెప్షన్స్ ఐఎమ్ నాట్ టాకింగ్. ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్హుడ్ మన దేశంలో ఉంది కావాల్సినంత, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ సగటు పేరెంట్స్ దే ఎన్ష్యూర్, అంటే వాళ్ళ ముందర వాళ్ళ పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినా కూడా నష్టం వచ్చినా కూడా వాళ్ళు భరించలేరు జనరల్గా. ఎందుకంటే మనం బీమా అనగానే, లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే చాలామంది సొసైటీలో కొంచెం రాంగ్ ఆస్పెక్ట్ అయితే ఉంది సార్. ఎందుకు మనకు అవసరమా ఇన్సూరెన్స్ అనేది, ఇప్పుడు మనకి ఏమైంది ఏదో అవుతుందని చెప్పి మనం ఎందుకు చేసుకోవాలి అంటారు. మరి ఇప్పుడు ఇది పిల్లల కోసం వచ్చింది కాబట్టి డబ్బులు విపరీతంగా ఉండి ఇన్సూరెన్స్ వాళ్ళకి అవసరం లేదు, దే కెన్ అఫోర్డ్, దే కెన్ మీట్ ఎనీ లాస్ అనేవాళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేయాలా? ఎందుకు? వాళ్ళ కోసం కాదు, తర్వాత వాళ్ళ కోసం కాదు ఇతరులకు. అంటే ఇన్సూరెన్స్ ఏంది? ఇట్స్ ఏ కామన్ ఫండ్. కోటీశ్వరుడు ఒక 40 లక్షలకు ఇన్సూర్ చేశాడు, డబ్బు లేనివాడు కూడా అదే 40 లక్షలు ఇన్సూర్ చేశాడు. ఈ కోటీశ్వరుడికి 40 లక్షలు వచ్చినా రాకపోయినా ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్.
కానీ డబ్బు లేని వాడికి 40 లక్షలు ఇస్ ఎ వెరీ బిగ్ అమౌంట్ ఫర్ హిమ్. వాళ్ళని కవర్ చేయడానికి ఇన్సూరెన్స్కి ఏంటి క్లెయిమ్ చేసే వాడికి, సఫర్ అయిన వాడు క్లెయిమ్ చేసినప్పుడు సఫర్ కాని వాడు కట్టిన చందా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రీమియం ఇట్ ఈస్ గోయింగ్, అంటే ఆఫ్సెట్ జరుగుతుంది. అంటే ఇది ఇండైరెక్ట్ సర్వీస్ టు ద సొసైటీ. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ హియర్ ఈజ్ దంటే ఇన్సూరెన్స్ అవసరం లేని వాడు కూడా ఇన్సూరెన్స్ చేయాలి, అవసరం ఉన్న వాడు ఎదురుగా చేయాలి. ఐ థింక్ ప్రేక్షకులు మైట్ హ్యావ్ గాట్ మై పాయింట్, యూ ఆల్సో గాట్ మై పాయింట్. నాకు డబ్బులు, నాకు ఇన్సూరెన్స్ అవసరం, ఎందుకంటే నీ కోసం కాదు బాబు, వేరే వాళ్ళ కోసం చెయ్యి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అల్టిమేట్గా నువ్వు చనిపోయేటప్పుడు నేను తీసుకెళ్ళేది ఏం లేదు కదా, యూ డూ ఇట్, ఆఫ్ సెట్టింగ్ అవుతుంది కదా. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.